హనుమకొండలో దళిత సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. ర్యాలీగా వచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. తాటికొండ రాజయ్య, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజేందర్ రెడ్డి అహంకార పూరిత వ్యాఖ్యలకు సిగ్గు సిగ్గు అంటూ కూడా నినాదాలు చేశారు. సోమవారం లోపు క్షమాపణ చెప్పాలని, లేకపోతే క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తామని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. హనుమకొండలో దళిత సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డికి వ్యతిరేకంగా ఆందోళన దిగారు. ఇక ర్యాలీగా వచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. తాటికొండ రాజయ్య, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజేందర్ రెడ్డి అహంకార పూరిత వ్యాఖ్యలు సిగ్గు సిగ్గు అంటూ కూడా నినాదాలు చేశారు. సోమవారంలోపు క్షమాపణ చెప్పాలని, లేకపోతే క్యాంప్ ఆఫీసు ముట్టడిస్తామని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, అలాగే తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య గారు మా వినయన్ ఆధ్వర్యంలో మేము మా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి గురించి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ మేము ప్రెస్ మీట్ పెట్టుకుని 4 గోడల మధ్యలో నాయన రాజేందర్ రెడ్డి గారు నిన్న చేసినటువంటి వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు స్వేరోస్ నుండి కనీసం ఆయన అర్హతను మర్చిపోయి ఈరోజు మాట్లాడడం జరిగింది. మరి నాయన రాజేందర్ రెడ్డి గారు, మీరు ఒక ఎమ్మెల్యే ప్రజా సమస్యల మీద మాట్లాడే మీరు నిన్న అభివృద్ధి పదంలో ప్రతిపక్ష నాయకులు కంపల్సరీ అభివృద్ధి చేయాలని అడుగుతారండి. అడిగిన దాన్ని పక్కన పెట్టి నేను ఎవరు లేకుండా వచ్చినాను, నేను ఒక దాదాగిరిలాగా వచ్చినాను, ఇక నాకు ఏం జరుగుతుంది, నన్ను ఎవరు ప్రశ్నిస్తున్నారని నీ నోటికి వచ్చిన వాక్యాలు మాట్లాడుతున్నారు. మీరు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి మాట్లాడేంత అర్హత మీకున్నదా? ఫస్ట్ దాన్ని మీరు ఒక్కసారి పరీక్షించుకోండి. ఏదో తప్పిదారులా నువ్వు ఈరోజు పశ్చిమకి ఎమ్మెల్యే అయినావు. నువ్వు గతంలో ఏం చేసిన సంగతి తెలియదా? గతంలో నువ్వు పక్కకు తప్పుకోవడానికి పక్కకు తీసుకున్న ముచ్చట్లని ఎవరికి తెలియనుకుంటున్నారా? మరి ఆ విషయాలన్నీ మర్చిపోయి మాట్లాడుతున్నారా? మిమ్మల్ని మేము ఒక గౌరవ ఎమ్మెల్యేగా ప్రస్తుతం కూడా గౌరవించే మాట్లాడుతున్నాం. మీరు వెంటనే ఈరోజు తాటికొండ రాజయ్య కావచ్చు, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కావచ్చు, ఎందుకు వాళ్ళు ఒక దళిత నాయకులన్న అసూయేనా? ఎందుకు వాళ్ళంటే అంత చిన్న చూపు నీకు? హనుమకొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి దళిత నాయకులు, స్వారోస్, మిగతా దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మేము బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ నిరసన కార్యక్రమం దేనికంటే, నిన్న ఏదైతే వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారు బస్టాండ్ ఆవరణలోకి వెళ్ళి ఏదైతే అభివృద్ధి పట్ల ప్రశ్నించినటువంటి ఈ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి స్టేషన్గన్పూర్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ తాటికొండ రాజయ్య గారి పైన, అలాగే ఉన్నత ఉద్యోగాన్ని సైతం వదులుకొని సామాజిక సేవే లక్ష్యంగా ఈరోజు రాజకీయాల్లోకి వచ్చినటువంటి అడిషనల్ డీజీ అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన, ఈ ఇద్దరిపైన ఏకవచనంతో అనుచిత వ్యాఖ్యలు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వర్డ్స్ యూజ్ చేసినటువంటి నాయన రాజేందర్ రెడ్డి వైఖరికి నిరసనగా ఈరోజు దళితులుగా మా ఆత్మగౌరవం దెబ్బతింటా ఉన్నది. ఈ ప్రజల ఓట్లతో గెలిచినటువంటి నాయన రాజేందర్ రెడ్డి మా దళిత నాయకులపైన ఏకవచనంతో బూతు మాటలు మాట్లాడినని చెప్పేసి కూడా ఈరోజు మేము నిరసన వ్యక్తం చేయడం జరిగింది. తక్షణమే రాజేందర్ రెడ్డి గారు సోమవారం కల్లా మీరు ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఏదైతే మీరు డాక్టర్ రాజయ్య గారి కావచ్చు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి కావచ్చు, మీరు తక్షణమే క్షమాపణ చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కాళ్ళ దగ్గరికి రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము నాయన రాజేందర్ రెడ్డి గారు